ఫ్రెండ్స్, ఇప్పుడు క్రాస్ కట్ బ్లౌజ్ని ఏ విధంగా కటింగ్ చేయాలని చూపిస్తుందండి. ఆ జాకెట్తో ముందుగా సన్నగా ఉండేవారు 80 సెంటీమీటర్స్ తీసుకోవాలి. లావు ఉండేవాళ్ళు 1 మీటర్ తీసుకోవాలి. మనం డబుల్ ఫోల్డింగ్ తీసుకోవాలి. మనకి బ్లౌజ్కి ఇప్పుడు అంచు భాగాలు ఉంటాయి కదండి, మనకి ఎదురుగా ఉండే విధంగా వేసుకోవాలి. మనకి రైట్ సైడ్ ఎప్పుడు కూడా పైన ఉండే విధంగా చూసుకొని రాంగ్ సైడ్ అనేది లోపలికి ఉండాలి మనకి క్లాత్ అనేది. ఇప్పుడు ముందుగా మనం బ్యాక్ పార్ట్కి నడుం భాగం తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ కోసం బెల్ట్ భాగానికి మనం వేరే క్లాత్ తీసుకోవాలి. బెల్ట్ భాగాన్ని మనం డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు. బెల్ట్ వేసుకోవడానికి మనకి నడుం భాగం అనేది స్టిఫ్గా ఉంటుంది. నడుం భాగం దగ్గర మనం ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు భాగానికి మార్చేసుకోవాలి. మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బ్యాక్ పార్ట్ డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. మనం ఖర్చు భాగం ఎక్కువ లేనట్లయితే మనం ఖర్చు భాగానికి ప్రత్యేకించి 2 ఇంచెస్ తీసుకోవాలి. డాట్స్కి ఒక 1 ఇంచ్ తీసుకోవాలి. మనకి ఖర్చు భాగం లేదు కాబట్టి ఖర్చు భాగానికి 2 ఇంచెస్, డాట్కి 1 ఇంచ్ 3 ఇంచెస్ తీసుకోవాలి. లేదా టేప్నైనా ఉపయోగించుకోండి. ఇప్పుడు డీప్ దగ్గర స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. పొడవు ఎంత అవుతుందో ఖర్చు భాగానికి పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ ఫ్రీగా వదలకుండా మనం స్టిఫ్గా ఈ విధంగా పైకి పెట్టుకొని మనం మెడ భాగానికి మార్కింగ్ చేసుకోవాలి. లూజ్ ఎంత అవుతుందో అక్కడ వరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి పావు ఇంచ్ ఎక్స్ట్రా బయటకు తీసుకోండి. ఇప్పుడు బ్లౌజ్ పొడవు ఎంత అవుతుందో పొడవు కోసం ఒక మార్క్ చేసుకోవాలి. పైకి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ లూజ్ ఎంత అవుతుందో ఖర్చు భాగంతో అంతవరకు ఒక మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగం దగ్గర లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఖర్చు భాగాన్ని 2 ఇంచెస్ పెంచాం కాబట్టి ఖర్చు భాగానికి 2 ఇంచెస్ ఉండే విధంగా స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి చెక్ చేసుకోండి. కింద బార్డర్ పైనుంచి పొడవు ఎంత అవుతుందో చంక భాగం దగ్గర ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మెడ భాగానికి షోల్డర్ దగ్గర నుంచి డీప్ దగ్గరికి స్ట్రైట్ మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్క్ చేసుకోవడం వల్ల మనకి క్రొత్త వారికి ఈజీగా అర్థమవుతుంది మన బ్లౌజ్ అనేది ఎంతైతే పొడవు ఉంటుందో లూజ్ అనేది కూడా. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి స్ట్రైట్ మార్క్ చేసుకోవాలి. మనకి మార్కింగ్స్ అనేది ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బ్లౌజ్ లూజ్ మొత్తం ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్క్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ పాయింట్ అంటే మన బాడీ లూజ్ని బట్టి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగానికి ఒక 1.5 ఇంచ్ తీసుకోవాలి. ఇప్పుడు పైన స్ట్రైట్ తీసుకొని ఈ విధంగా రౌండ్ చేసుకోవాలి. లేదా టేప్నైనా ఉపయోగించుకోండి క్రొత్త వారైతే. మనం ఏ సైజు వరకు అయినా సేమ్ ఇదే కొలతలతో తీసుకోవాలి. చంక భాగం అనేది ఒకసారి కొలుచుకొని ఫార్టీ 42 సైజ్ అడుగుతున్నారు కదండి, మనకి ఏ సైజ్ అయినా హ్యాండ్ చంక భాగం లూజ్ అనేది ఈ విధంగా చెక్ చేసుకోండి. మన ఏ సైజ్ అయినా సరే సింపుల్గా ఇదే విధంగా మనం కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్ కోసం నేను మోడల్ కటింగ్ చేస్తున్నాను కాబట్టి రౌండ్ ఇష్టపడే వాళ్ళు రౌండ్ కట్ చేసుకోండి. కొత్తగా నేర్చుకున్నారు రౌండ్ అనేది కట్ చేసుకోండి. స్టార్టింగ్ అనేది నెక్ మోడల్స్ అనేది తర్వాత కట్ చేసుకోవచ్చు లాస్ట్లో మనకి. ఇప్పుడు బెల్ట్ భాగం జాయింట్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. అంటే అక్కడ నుంచి జాయింట్ చేయడం తెలియడం కోసం. మనకి షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్ ఫోల్డ్ చేసుకోండి. అప్పుడు మనకి డాట్స్ అనేది సింపుల్గా ఉంటుంది వేసుకోవడానికి. డాట్స్ ఎప్పుడు కూడా వెడల్పు వేసుకోకండి, మనకి బ్లౌజ్ అనేది టైట్ అయిపోతుంది. ఇప్పుడు మార్కింగ్ పైనుంచి ఎంతైతే డాట్ పొడవు ఉందో అంతవరకు ఒక మార్క్ చేసుకోవాలి. రెండు వైపులా కూడా ఇదే విధంగా వేసుకోవాలి డాట్స్ అనేది. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్తో మనం ఫ్రంట్ పార్ట్ తీసుకోవచ్చు మెజర్మెంట్ అనేది.
ఇప్పుడు నడుము భాగాన్ని ఒక 1 ఇంచ్ లేదా ఒక 1.5 వరకు మనం పైకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా మనం క్రాస్గా తీసుకోవాలి మెజర్మెంట్. మనకి బ్యాక్ పార్ట్ సింపుల్గా మార్క్ చేసుకున్నట్లయితే ఫ్రంట్ పార్ట్ అనేది కూడా సింపుల్గా మనం కట్ చేసుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా ఉక్సులు పట్టీతో తీసుకోవాలి మెజర్మెంట్ అనేది. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి కింద డాట్కి మనకి ఎంతైతే పొడవు వస్తుందో అంతవరకు ఫోల్డ్ చేసుకోండి కింద నడుము భాగం అనేది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా మనం బ్యాక్ పార్ట్ పైన చంక భాగం దగ్గరకు వచ్చే విధంగా ఈ విధంగా సెట్ చేసుకోవాలి. చాలామందికి క్లాత్ సరిపోవడం లేదని అడుగుతున్నారు కదండి. ఒకవేళ ఫ్రంట్ పార్ట్కి సరిపోలేదు అనుకున్నట్లయితే మీరు తప్పకుండా క్లాత్ అనేది ఎక్స్ట్రా పెంచుకోండి. 80 సెంటీమీటర్స్ తీసుకునే వాళ్ళు 1 మీటర్ తీసుకోండి. 1 మీటర్ తీసుకునే వాళ్ళు 1.5 తీసుకోండి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా మనం మెడ భాగం అనేది పైకి వస్తుంది. హ్యాండ్స్ సరిపోకపోయినట్లయితే మనం క్లాత్ అనేది ఎక్స్ట్రా క్లాత్ జాయిన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఓపెన్ సైడ్ ఈ విధంగా పైకి మార్క్ చేసుకోవాలి మెడ భాగానికి ఎప్పుడు కూడా. కొత్తగా నేర్చుకునేవారు ఎప్పుడు కూడా పేపర్ కటింగ్ నేర్చుకోండి ముందు. తర్వాత మనం క్లాత్ పైన వేసుకొని కట్ చేసుకోవచ్చు. అంటే ఎటు సైడ్ వేస్తే మీకు తెలియదు కాబట్టి పేపర్తో మనం డైరెక్ట్గా మనం క్లాత్ పైన వేసుకోవచ్చు. అప్పుడు మనకి ఎక్కడ సెట్ చేసుకోవాలనేది కూడా మనకి వీలుగా ఉంటుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా ఉక్సులు పట్టీని ఉపయోగించుకొని మెడ భాగం అనేది ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు మనకి రౌండ్ దగ్గర ఎంతైతే సరిపోతుందో ఇది ఒకసారి చెక్ చేసుకోండి. కొంచెం లోతు అనేది లోపలికి తీసుకోవాలి స్టిచ్చింగ్ పాయింట్ నుంచి కూడా. మనకు సరిపోతుందో లేదో ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత మనం మార్కింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి కిందకి మార్క్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా మనకి ఎక్స్ట్రా మిగులుతున్నట్లయితే కొంచెం కిందకి మార్క్ చేసుకోండి. మధ్యలో డాట్ కోసం కింద ఖర్చు భాగానికి ఒక 1 ఇంచ్ కిందకి మార్క్ చేసుకోండి లోతు తీయడానికి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద డాట్కి మనం మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ మిడిల్కి మార్కింగ్ చేసిన దగ్గర నుంచి ఈ విధంగా లోతు కోసం ఒక మార్కింగ్ చేస్తున్నాను నేను. లేదా ఈ విధంగా కూడా కింద నుంచి మిడిల్ పాయింట్కి ఒకసారి డాట్కి మార్కింగ్ చేసుకోండి. సన్నగా ఉండే వాళ్ళకి లోతు అనేది పైన సరిపోతుంది. లావుగా ఉండే వాళ్ళు కొంచెం చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉండే వాళ్ళు లోతు అనేది కింద నుంచి తీసుకోండి. ఇప్పుడు నడుము భాగానికి వచ్చేసరికి లోతు అనేది కొంచెం పైకి మార్క్ చేసుకోవాలి. కొత్త వారు నేర్చుకున్నట్లయితే మనకి సింపుల్ టిప్స్ ఈ విధంగా పాటించినట్లయితే మన బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. సన్నగా ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా 4th డాట్ వేసుకోండి. మన ఫ్రంట్ పార్ట్ ఫిట్గా ఉండాలి అనుకునే వాళ్ళు 4th డాట్ వేసుకోండి. అది కూడా స్ట్రైట్గా కట్ చేసుకోండి, లోతుగా తీసుకోవద్దు. డాట్స్ అనేవి ఏ సైజ్ వరకైనా మనం ఈ విధంగానే తీసుకోవాలి. డాట్స్ అనేవి కూడా మీకు సింపుల్గా చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చుట్టూ కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. లావు ఉండే వాళ్ళు మాత్రం డాట్స్ అనేవి 3 డాట్స్ వేసుకోండి. సన్నగా ఉండే వాళ్ళకి బ్లౌజ్ ఫ్రంట్ స్టిఫ్గా ఉండాలి అనుకునే వాళ్ళు మాత్రం 4 డాట్స్ వేసుకోండి. లోతు కూడా కింద చెక్ చేసుకోండి. లావు ఉండే వాళ్ళు మాత్రం లోతు అనేది కొంచెం కింద నుంచి తీసుకోవడం వల్ల మనకి బ్లౌజ్ మనకి సింపుల్గా కరెక్ట్గా సరిపోతుంది, టైట్ అవ్వకుండా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మనం లోతు అనేది తీసుకోవాలి. బ్యాక్ పార్ట్తో తీసుకోకూడదు లోతు అనేది. ఫ్రంట్ పార్ట్కి మాత్రం ఈ విధంగా లోతు అనేది తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మనం సన్నగా తీసుకోవాలి. ఎందుకంటే చాలామందికి చంక భాగాలు ముడతలు వస్తూ ఉంటాయి కదండి. అవి రాకుండా ఉండాలంటే మనం ఫ్రంట్ పార్ట్లో ఈ విధంగా లోతు అనేది తీసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి డాట్స్ ఎలా వేయాలని చూపిస్తున్నానండి.
అది కూడా ఉక్సులు పట్టిన ఉపయోగించుకోవాలి. మనకి ఏ సైజు వారైనా సరే డాట్స్ అనేది ఇదే విధంగా వేసుకోవాలి. చాలామంది అడుగుతున్నారు కదండి, డాట్స్ ఏ సైజ్ అయినా ఈ విధంగా వేసుకోవాలని. ఖర్చు భాగానికి పాయింట్స్ ఎక్స్ట్రా వదిలి డాట్ పొడవు ఎంత అవుతుందో అంతవరకు వేసుకోండి. ఇప్పుడు మన మిడిల్ పాయింట్ నుంచి డాట్ అనేది ముందుగా లోతు కోసం మనం మార్క్ చేసిన దగ్గర నుంచి మిడిల్ డాట్ వస్తుంది మనకి ఎప్పుడు కూడా. ఇప్పుడు అక్కడ నుంచి మనం లూజ్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. లేదా కింద మనకి ఖర్చు భాగంతో పొడవు ఎంత అవుతుందో ముందుగా మార్క్ చేసుకోండి. ఇప్పుడు డాట్ లూజ్ చెక్ చేసుకోవాలి. మిడిల్ డాట్ అనేది సన్నగా ఉండాలి, కొంచెం వెడల్పు వేసుకోవచ్చు. లావు ఉండాలి, వెడల్పు వేసినట్లయితే బ్లౌజ్ అనేది టైట్ అయిపోతుంది. ఒకసారి వేసుకునేటప్పుడు చెక్ చేసుకోండి డాట్ పొడవును బట్టి. ఈ రెండింటికి 1.5 గ్యాప్ ఉంచే విధంగా వేసుకోవాలి. మూడో దానికి కూడా అంతే విధంగా ఉంచుకోవాలి మనం. అప్పుడు రెండింటికి మధ్యలో నుంచి మూడో డాట్ వేసుకోవాలి. ఫోర్త్ డాట్ వేసేవాళ్ళు ఎప్పుడు కూడా మనకి ఆ మూడింటికి మధ్యలో నుంచి వేసుకోవాలి. నేనైతే 4 డాట్స్ వేయట్లేదు, 3 డాట్స్కే కట్ చేస్తున్నాను కాబట్టి లోత్ అనేది. నేను డాట్స్ మిడిల్లో కొంచెం కట్ చేస్తున్నాను, ఎందుకంటే క్రొత్త వారికి చాలా ఈజీగా ఉంటుంది. మన బ్లౌజ్ ఒకసారి చూస్తే చాలు, స్టిచ్చింగ్ అనేది కరెక్ట్గా ఫిట్ అవుతుంది మనకి. ఈ డాట్స్ అనేవి ఒకదానిపై ఒకటి వేసినట్లయితే మనకి రెండు వైపు కూడా సమానంగా వస్తుంది, కాబట్టి ఒకదానిపై ఒకటి వేసుకోండి. ఇప్పుడు ఒకదానిపై పడిన మార్కింగ్ అనేది ఒకసారి మార్క్ చేసినట్లయితే సరిపోతుంది దానిపైన. అప్పుడు రెండు కూడా సమానంగా వస్తాయి మనకు డాట్స్ అనేవి. లేదా ఒకటి పొడవు ఒకటి పొట్టు వచ్చేస్తుంది. ఈ విధంగా మార్క్ చేసుకోండి. క్రొత్త వారైతే మనకి అది లూజ్ అనేది స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర లూజ్ అనేది లోతు భాగం దగ్గర. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మా వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ అందుతుంది. ఇప్పుడు షేప్ పట్టి తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి ఓపెన్ సైడ్ కింద కూడా ఖర్చు భాగానికి పాయింట్స్ ఎక్స్ట్రా వదులుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు లూజ్ ఎంత అవుతుందో స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఖర్చు భాగాన్ని మనం 2 ఇంచెస్ పెంచాం కాబట్టి బాడీకి షేప్ దగ్గర కూడా మనం 2 ఇంచెస్ పెంచుకొని మార్కింగ్ చేసుకోండి. నడుం భాగం దగ్గర లూజ్ పొడవు ఎంత అవుతుందో అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి లోతు భాగం తీసుకుంటూ పైన మార్కింగ్ కలుపుకోవాలి. మనకి క్లాత్ ఎక్కువ ఉన్నట్లయితే 3 చొప్పున తీసుకోవచ్చు, రెండు వైపులా 6 తీసుకోవచ్చు. లేదా తక్కువ ఉన్నట్లయితే క్లాత్ అనేది ఒక్కొక్కటే తీసుకోండి. రెండు వైపులా వెనక భాగానికి వేరే కలర్ అయినా మనం యాడ్ చేసుకోవచ్చు. లేదా మన ఫ్యాంట్ క్లాత్ దలసరగా ఉండేదైనా వెనక భాగానికి వేసుకోవచ్చు. ఇప్పుడు ఓపెన్ ముక్కలు ఎప్పుడు కూడా స్ట్రైట్గా ఉండేవి తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి ఉక్సులు పట్టీకి ఒకటి, తాళ్ళు పట్టీకి ఒకటి, 2 తీసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకోవాలి. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకోవాలి. అదే పార్ట్ మనం మిడిల్కి ఫోల్డ్ చేసుకోవాలి 4 ఫోల్డింగ్స్లో. ఇప్పుడు హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఫోల్డింగ్స్ అనేవి లేకుండా కరెక్ట్గా వేసుకోవాలి మనకి. లేదా ఒక హ్యాండ్ లూజ్ ఒకటి టైట్ అయిపోతుంది. ఫోల్డింగ్స్ అనేవి సరిగ్గా చూసుకొని మనం మార్క్ చేసుకోవాలి. నార్మల్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా కింద మనకి హ్యాండ్స్కి కింద మనం లోపల ఫోల్డింగ్కి 1.5 ఇంచ్ ఉంచుకోవాలి. మనకి హ్యాండ్స్ పొడవు తగ్గినా సరే మనం వేరే క్లాత్ని యాడ్ చేసుకొని లోపల ఫోల్డ్ చేసుకోవచ్చు. ఒక 1.5 వరకు కింద మార్క్ చేస్తున్నాను. మిషన్ లైన్ కోసం ఒక 1/2 ఇంచ్, హెమ్మింగ్ వర్క్ చేయడానికి ఒక 1 ఇంచ్ మార్క్ చేస్తున్నాను ఈ విధంగా. ఇప్పుడు ఆ మార్కింగ్ పైనుంచి షోల్డర్ దగ్గర పొడవు మార్కింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పాయింట్స్ ఎక్స్ట్రా పైకి మార్క్ చేసుకోండి. ఇప్పుడు చంక భాగం లూజ్ తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి హ్యాండ్కి
చంక భాగానికి ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్క్ చేస్తున్నాను. ఖర్చు భాగానికి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి. ఇప్పుడు మనకి క్లాత్ తగ్గింది కాబట్టి ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవచ్చు. ఖర్చు భాగానికి ఎప్పుడు కూడా ఒక 2 ఇంచెస్ ఉంచే విధంగా చూసుకోండి. షోల్డర్ దగ్గర స్ట్రైట్గా ఒక 1.5 వరకు స్ట్రైట్ తీసుకుని అక్కడి నుంచి లోతు భాగానికి మార్క్ చేసుకోవాలి. మనకి ఖర్చు భాగం సరిపోదు అనుకున్నట్లయితే ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలి. లోపల ఫోల్డింగ్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. హెమ్మింగ్ వర్క్ చేసే దగ్గర ఇక్కడ షోల్డర్ మిడిల్లో కూడా కొంచెం కట్ చేసుకోవాలి. మనకి ఆ మిడిల్ పాయింట్ ఎందుకంటే కటింగ్ అనేది మనకి కరెక్ట్గా ఫ్రంట్ బ్యాక్ షోల్డర్ జాయింట్ చేసినప్పుడు మిడిల్ పాయింట్కి రావాలి మనకి కరెక్ట్గా. అప్పుడే మనకి హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. లేదా ఫ్రంట్ పార్ట్లో మనకి పైకి మనకి ఎత్తి పెట్టేసినట్టు ఉంటుంది. పైకి అలా లేకుండా ఉండాలంటే మనం కరెక్ట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ అనేది లోతు తీసుకోవాలి. మనం 2 రైట్ సైడ్స్ కూడా ఎదురు బదులుగా వేసుకోవాలి. ఇప్పుడు ఒకదానిపై వేసుకోవాలి. ఇప్పుడు నార్మల్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా రాంగ్ సైడ్ అనేది తెలియదు కాబట్టి ముందే మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్కి ఈ విధంగా వచ్చే విధంగా. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం లోతు అనేది ఈ విధంగా తీసుకోవాలి. మన ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా అయితే లోతు తీసుకున్నామో హ్యాండ్స్కి కూడా ఇదే విధంగా లోతు అనేది తీసుకోవాలి. అప్పుడే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ముడతలు రాకుండా చంక భాగంలో స్టిచ్చింగ్ పాయింట్లో మనం కొంచెం కట్ చేసుకోవాలి. ఈ లోతు భాగం ఎప్పుడు కూడా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి రావాలి. ఇది తెలియడం కోసం మనం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు క్రాస్ కటింగ్ ఎప్పుడు కూడా మనం క్రాస్గా కట్ చేసుకోవాలి. మెడ భాగానికి ముక్కలు ఎప్పుడు కూడా ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. క్రాస్గా కట్ చేసుకొని క్రాస్గా జాయింట్ చేసుకోవాలి. అప్పుడే మనకి మెడ అనేది కరెక్ట్గా తిరుగుతుంది. లేదా మనకి మెడ భాగానికి అవి ముక్కలు సరిపోకపోయినట్లయితే వేరే క్లాత్ అయినా యాడ్ చేసుకోవచ్చు. బ్యాక్ పార్ట్కి ఎప్పుడు కూడా క్రాస్ స్ట్రైట్గా తీసుకున్న క్లాత్ తీసుకోవాలి. బెల్ట్ భాగానికి ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉంటే సరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎలా బ్లౌజ్ కటింగ్ చేస్తున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.